ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ ఫిబ్రవరి 6, 7, 8 ఈ 3 తేదీలలో మీ జీవితంలో జరగబోయేది ఏమిటి, ఎలాంటి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు, అదేవిధంగా ఈ 3 రోజుల్లో ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మీ జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకురాబోతూ ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాకుండా ఈ 3 రోజుల్లో ప్రతి ఒక్క రోజు మీకు ఏం జరగబోతుందో తెలుసుకొని మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకొని అవి పాటించి మరింత శుభప్రదంగా ఈ 3 రోజుల తర్వాత కూడా మీ జీవితం హ్యాపీగా సాగిపోవాలని ఆశిస్తూ కన్యా రాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది కన్యా రాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అద్భుతంగా ఉంటుంది. ఇక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ముఖ్యంగా కన్యా రాశి వారు ఎప్పుడు కూడా చాలా తెలివితో, సమయస్ఫూర్తితో, చాలా చాకచక్యంగా తమ పనులను తాము పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకరి మనసును నొప్పించకుండా, ఒకరిని బాధ పెట్టకుండా తమ పని తాము చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ఎంతో క్రమశిక్షణతో తమ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. తమ కుటుంబానికి ఏం కావాలో తమ భుజస్కంధాలపైన వేసుకొని బాధ్యతారహితంగా తమ కుటుంబాన్ని ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా తమ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. కెరీర్ పరంగా చూస్తే కన్యా రాశి జాతకులు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా ఎంతో కష్టపడి పనులు చేస్తూ డబ్బులను బాగా సంపాదిస్తారు. అదేవిధంగా డబ్బును వృధా ఖర్చు చేయకుండా పొదుపు చేసుకుంటూ ఫ్యూచర్ అవసరాల కోసం తమ కుటుంబానికి కావలసిన అన్ని సౌకర్యాలను విలాసవంతంగా తమ కుటుంబాన్ని చూసుకుంటూ తమ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఇక కన్యా రాశి జాతకులకు ఈ ఫిబ్రవరి 6, 7, 8 ఈ 3 తారీఖుల్లో చూసుకుంటే కనుక మీరు ఈ 3 రోజుల్లో మీరు చేసేటటువంటి అన్ని పనుల్లో దిగ్విజయంగా ముందుకు దూసుకువెళ్తారు. గతంలో స్నేహితులతో ఏవైనా గొడవలు, మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఈ 3 రోజుల్లో మీ కుటుంబ సభ్యులతో ఏవైనా ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీకు ఒక వ్యక్తి ద్వారా ఎంతో ఒక ముఖ్యమైన, కీలకమైన సమాచారం మీకు అందుతుంది. ఈ సమాచారం వలన మీరే, మీ కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషం, ఆనందపడతారు. ఇక గతంతో పోల్చుకుంటే ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు విశేషంగా ఆర్థిక బలం చేకూరుతుంది. అప్పులు కూడా ఏమైనా ఉంటే వాటిని తీర్చివేస్తారు. ఈరోజు ఈ కన్యా రాశి జాతకులకు ఇతరుల నుండి రావాల్సిన మొండి బకాయిలు ఏవైనా ఉంటే అవి మీకు అంది తీరుతాయి. అదేవిధంగా మీకు ఆస్తిపాస్తుల వ్యవహారంలో గతంలో నెలకొన్న సమస్యలు, అడ్డంకులు ఏవైనా ఉంటే ఈ 3 రోజులు ఏదో ఒక రోజు మీ ఆస్తులకు సంబంధించిన సమస్యలు తీరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ 3 రోజులు ఏదో ఒక రోజు మీరు బంగారం లేదా ఖరీదైన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులు అధికమైన లాభాలు గడిస్తారు. అలాగే ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కన్యా రాశి జాతకులకు చెందిన వ్యాపార భాగస్వామితో ఏమైనా సమస్యలు ఉంటే అవి తీరిపోతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి ఈ 3 రోజుల్లో శుక్రవారం రోజున మీరు మీ వ్యాపార కార్యాచరణను మొదలు పెట్టొచ్చు. అలాగే ఉద్యోగంలో ఏమైనా ఒడిదుడుకులు ఉంటే అవి తొలగిపోతాయి. కళాకారులకు, డాక్టర్స్లకు, లాయర్లకు, ప్రొఫెసర్లకు, టీచర్స్కి, టెక్నికల్ ఫీల్డ్ వారికి మరింత సానుకూలమైన రోజులుగా ఈ 3 రోజులు అని చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు ప్రతినిత్యం శివారాధన చేసుకోవాలి. అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి. తద్వారా మీరు మున్ముందు మరింత కెరీర్ పరంగా ఎంతో వృద్ధిలోకి వస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.